ఈరోజు బైబిల్ ధ్యానము. ఒక శక్తివంతమైన అభిషేకము నీకు అవసరమై ఉన్నది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచూ వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. సంసోను ద్వారా దేవుడు జరిగించిన శక్తివంతమైన కార్యములకు లేక అద్భుతములు చేయు పరిచర్యకు ఇదే ఆరంభము. కొదమ సింహమును అతడు సంధించుట అనున్నది పూర్తిగా అతడు ఎదురు చూడని సంఘటనగా ఉండెను. ద్రాక్ష తోటలో సింహము దాగి ఉండునని ఎవరునూ ఎప్పుడునూ ఊహించి ఉండరు. ఈ రీతిగానే మన ఆత్మీయ జీవితంలోనూ మనము ఎదురు చూడని దిశ నుండి ఏ విధముగాను ఊహించని రీతిలో శోధనలు అకస్మాత్తుగా మనలను సంధించవచ్చును. అయినను యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. యెహోవా ఆత్మ శక్తివంతముగా అతనిపై దిగుటకు కారణము చేతిలో ఏమీయూ లేకపోవుటయే. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. పలు సందర్భములలో మన శోధనలోని మిక్కిలి ఇబ్బందికరమైన సమయమునందు కృపకు మూలమగు ఆత్మ మన మీదికి దిగి రాకపోవటకు కారణము ప్రతిష్ఠించనిదేదో మన చేతిలో నుండుటయే. దేవుని సన్నిధియందు మనలను మనము రిక్తులముగా చేసుకొని ఆయనను ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకునిగా అనుభవించుట ఎంత భాగ్యము. గొప్ప శోధనను మనము సంధించినప్పుడు మనకు అవసరమైనది ఒక బలమైన అభిషేకమే గాని దానికంటే ఎక్కువది తక్కువది మరేమీ లేదు. మొదటి శతాబ్దపు సంఘము ఆంగ్లంలో గొప్ప శ్రమలను సంధించినప్పుడు గొప్ప కృప వారందరి యందు అధికముగా ఉండెను. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనము. తల్లి గర్భమునందే దేవుడు సంసోన్ను ఏర్పరచుకున్నప్పటికీ అతడు ఆయన యొద్ద నుండి ఈ బలమైన అభిషేకమును పొందినంత వరకు అతని యొక్క సేవ ఆరంభము కాలేదు. మన ప్రభు యొక్క సేవ కూడా అలాగుననే ఆరంభమైనది. ఈ అభిషేకమే అతడు కొదమ సింహమును జయకరముగా ఎదుర్కొన్నట్లుగా చేసెను. ఈ విధముగానే దేవుడు మనలను గొప్ప ఉన్నతమైన పిలుపుతో పిలిచి ఉండవచ్చును. అయినను మనకు వచ్చి శోధనలను మనము జయించుటకును యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ఘనత నిమిత్తమైన పాత్రగా మనము మార్పు నొందుటకు బలమైన అభిషేకము మనకు అవసరమై ఉన్నది. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి.